రెండవ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయం. బైబిల్ వారు తెరవండి, ఉండి తేలిన వాళ్ళు బుద్ధి తెచ్చుకోండి, మరోసారి తెచ్చుకోండి. 32వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో నుంచి 32వ అధ్యాయం 7వ మాట చదువుతారు ఎవరైనా? మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి, ఆశ్చర్య రాజుకైనను అతనితో కూడిన సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతని కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువులు అతనికి అన్న మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. చెప్తారా? నమ్మిక ఉంచిరి. రాజైన హిజ్కియా, కృష్ణ గారు, రాజైన హిజ్కియా చెప్పిన మాటల మీద ప్రజలు విశ్వాసం ఉంచారంట. క్రైస్తవ జీవితం అనేది చూచి నమ్మేది కాదు అక్క. క్రైస్తవ జీవితం అనేది చూచి నమ్మేది కాదు. తోమా అన్నాడు, అయ్యా నీ గాయముల వేలి కంటే చూస్తే కానీ నువ్వు నేను నమ్మను అన్నాడు. ప్రభు అన్నాడు, సందేహపడుతున్న ఆయన నీ దాహాన్ని తీర్చాలి, ఎందుకంటే నువ్వు ఇండియాకి వెళ్ళాలి, కోట్ల మంది ప్రజలను నువ్వు రక్షించాలి, కాబట్టి నా అని దేవుడు చూపించుకున్నాడు. కానీ మరో చోట ఏమని రాయబడుతుందంటే, చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు, అక్కడ చూడక నమ్మిన వాడు, చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. ప్రభును చూశారు ఎవరైనా? అక్క ప్రభును చూశారా? ప్రభును చూడలే. మీరెవరైనా మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీ తండ్రిని చూశారా? ఇదేం ప్రశ్న అండి. అలా ఎవరైనా చూస్తారా? సరే, మీకు 2 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మీ తండ్రి ఎవరో మీకు తెలుసా? తల్లిని చెప్తే తప్ప అని అర్థమవుతున్న మాట. మనకు తల్లి మీ నాన్నని చెప్తే తప్ప మనకు తండ్రి ఎవరో చెప్పలేదు. ఈ బుడ్డోడు ఎవరైనా టెస్ట్ చేశాడా? DNA టెస్ట్ చేశాడా? ఎవరైనా విచారించాడా? ఇది అవునా కాదా అని అడిగాడా? అక్క అడిగాడా? అడిగిన మీరు అడిగిన ఎవరైనా ఇదనే మా నాన్న ఎందుకు అవుతుందని అడిగారా? అడగలేదు. ఎందుకు అడగలేదు? తల్లి గారి మీద ఉన్న ప్రేమ, తల్లి గారి మీద ఉన్న నమ్మకం. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న నా ఆత్మీయ కుటుంబమా, దేవుణ్ణి ఎవరు చూడలేదు, కానీ చూస్తుంది ఏముందంటే ఆయన పరిశుద్ధమైన లేఖనములు. హల్లెలూయా. లేఖనములను చూసి విశ్వాసం ఉంచువాడు ఖచ్చితంగా రక్షించబడతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడుతూ ఉంది. ఏమని రాయబడి ఉందంటే, ప్రభువు దావీదు వచ్చాడు, అయ్యా నువ్విచ్చిన అన్ని నామముల కంటే, ఏ నామములన్నా అన్ని నామములు, ఏ నామములవి? యెహోవా అనే నామము, యేసు అనే నామము, సైన్యముల అధిపతి అనే నామము, అన్ని నామములు. ఎన్ని నామాలు ఉన్నాయో ప్రభువుకు, అన్ని నామాల కంటే నీవిచ్చిన వాక్యాన్ని నువ్వు గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ఇచ్చిన వాక్యాన్ని గొప్ప చేసి ఉన్నావు. అన్ని నామాల కంటే ఏం గొప్పదంట? ఆయన వాక్యము గొప్పది. వాక్యం ఎవరండి? వాక్యం ఎవరు? వాక్యమే దేవుడు. మనందరికీ తెలుసు, ఆది యందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యందు ఉంది, ఆ వాక్యమే దేవుడు అయినటువంటి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ మస్కట్ దేశంలో మనం కూర్చున్నాం. నేనెవరో ముందు మీకు తెలియదు. 2 సంవత్సరాల ముందే నేనెవరో మీకు తెలియదు చాలా మందికి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు ఈ హాల్లో ఎందుకు ఇంత ఖర్చు పెట్టుకుని ప్రజలందరూ విచ్చలవిడిగా బయట తిరుగుతూ ఉంటే అన్ని కాదనుకొని ఈ 4 గోడల మధ్యలో కూర్చోడానికి కారణం ఏంటంటే ఆయన వాక్యము నమ్మదగినది. హల్లెలూయా. ఆయన వాక్యము సత్యము, ఆయన వాక్యము ఐక్యపరుస్తూ ఉంది, ఆయన వాక్యము బంధిస్తూ ఉంది. దేని చేత బంధిస్తూ ఉంది? ప్రేమ చేత బంధిస్తూ ఉంది. మనం అందనుకున్నా నేను ఎవరైనా చర్చికి రావద్దన్నా కూడా నువ్వు ఆగుతావా? ఆగలేవు. ఎవరైనా చెప్తారా? డబ్బులు ఇచ్చారా? కాదే. దేవుని వాక్యం పరిగెత్తడం చేస్తుంది. హల్లెలూయా. అందుకే వాక్యాన్ని బాగా పెట్టుకోవాలి. ఎవరైనా విశ్వాస జీవితంలో వాక్యాన్ని చాలా నేర్చుకోవాలి.
ఏంటంటే దేవుని వాక్యం. ఎందుకయ్యా దేవుని వాక్యము అంత ఏముంది అంటే, దేవుని బిడ్డలారా ఒక రోజు నీకు పరలోకానికి చేర్చేది ఏమైనా ఉందంటే అది వాక్యమే. హల్లెలూయా. ఏముంది? వాక్యమే ఉంది. రాబోయే రోజుల్లో ఇలాగ ఆరాధన జరగకపోవచ్చు దేవుని బిడ్డలారా, ఎందుకంటే క్లిష్టమైన పరిస్థితి కాలం రావచ్చు. ఆ సమయంలో అయ్యా వాక్యం చెప్పమంటే ఎవరు చెప్పరు, విందామంటే యూట్యూబ్ ఉండదు. అప్పుడు దేవుని బిడ్డలారా అప్పుడు వాక్యం ఎక్కడి నుంచి రావాలంటే నీ హృదయంలో నుంచి రావాలి. హల్లెలూయా. ఇప్పుడు తిని వచ్చారు చాలా మంది, అందరూ తిని వచ్చారు, మంచిదే. తిని వస్తేనే దర్జాగా కూర్చుంటున్నాం, హ్యాపీగా డ్యూటీలు చేసుకుంటూ ఉన్నాం. అంటే ఈ శరీరం నడవాలంటే దేహానికి ఏం కావాలి? ఆహారము కావాలి. నీ ఆత్మ రేపు పరలోకం నడిపించబడాలంటే ఈ లోక సంబంధమైన ఆహారం పనిచేయదు, ఈ లోక సంబంధమైన జ్ఞానం పనిచేయదు. మరి ఏం పనిచేస్తుందంటే దేవుని వాక్యం పనిచేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు అష్షూరు రాజును చూస్తూ ఉన్నారు, సైన్యమును చూస్తూ ఉన్నారు, అతని బలమును చూస్తూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా అక్కడ ఉన్న హిజ్కియా మాత్రం దేవుని బిడ్డలారా బలమును చూడట్లేదు, సైన్యమును చూడట్లేదు అంటున్నారు. వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన మాట, నచ్చిన మాట రాయబడి ఉందంటే, ఇదిగో వారి కలిగిన బలమే తెలుసా? వారి కలిగిన బలమేది? చదవండి ఒకసారి, చదవండి ఒకసారి. మాంస సంబంధమైన బాహువే అతనికి, మాంస సంబంధమైన బాహువే అతనికి బలం. అర్థమవుతుందాక? ఏంటన్నా? మాంస సంబంధమైన బాహువే అతనికి బలము. మనకు మాంస సంబంధమైనది కాదు, మనకు ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. మనుషులు ఎక్కువ సైన్యం చూస్తే శత్రువుని చూసి భయపడే అవకాశం ఉంది, పారిపోయే అవకాశం ఉంది, వదిలిపెట్టే అవకాశము ఉంది. ఎవరిది? మాంస సంబంధమైన బాహువు. ఆ సహాయం కొంతకాలమే తెలుస్తూ ఉంది. మీ జీవితంలో ఇప్పుడు చాలా మందికి 40, 50 సంవత్సరాల వయసు, 30 సంవత్సరాల వయసు కూడా వీళ్ళందరూ ఉన్నారు కదా. ఒక మాట ఆలోచన చేయండి, స్నేహం చాలా మంది చూశారు కదా. స్నేహితులు ఎలా ఉంటారు? కలిసి కొన్ని రోజులు ఉంటారు, ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, బ్రదర్ 3 సంవత్సరాలు ఇలా ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఎడిపోయిన స్నేహం, 6 నెలలు స్నేహం. అంటే మాంస సంబంధమైన స్నేహం ఎలా ఉంటుందంటే కొంతకాలమే ఉంటుంది. నువ్వు అనుకూలంగా ఉంటే, అతను అనుకూలంగా ఉంటే, మంచిగా అనిపిస్తే స్నేహం చేస్తాడు. కానీ మనుషులు అలా ఉంటారు. కానీ హిజ్కియా అంటున్నాడు అతనికి మాంస సంబంధమైన బాహుడే బలం ఉంది, కానీ మనకెవరు తోడుగా ఉన్నారు? జీవము గల దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకు భయపడవద్దు. ఎందుకు భయపడతాయా? ఎందుకు దిగులు పడతావు? మన వెనకాల ఏమైనా సైన్యం ఉందా? ఎక్కువ మనుషులు ఉన్నారా? ఏమైనా కాల్బలాలు ఉన్నాయా? యుద్ధాలు ఉన్నాయా? ఏమి లేవే. ఇంత ధైర్యం ఎక్కడిది అంటే అతనికి మాంస సంబంధమైనదే ఉంది, మనుషుల సహాయమే అతనికి ఉంది. కానీ మనకి ఎవరి సహాయం ఉంది? దేవుని సహాయం ఉంది. హల్లెలూయా. ఎవరి సహాయము? దేవుని సహాయం సంపాదించుకోవాలి. మనుషులు ఉద్యోగం చేసే చోట కావచ్చు, పని చేసే చోట కావచ్చు. దేవుని బిడ్డలారా నీ దేశంలో, నీ గ్రామంలో ఎక్కడ ఉన్నా కూడా ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం పొందుకోవాలి. దేవుడే నీ తోడుగా ఉంటే, ప్రభువే నీకు ఉంటే, దేవుని బిడ్డలారా ప్రపంచం నీ వెనకల ఉంటుంది. హల్లెలూయా. ప్రపంచము తెలియని వారు వచ్చి నీకు సహాయం చేస్తారు. తమ్ముడికి స్టెఫెన్ విషయంలో మీరు ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా అతనికి విజిట్ కూడా నిర్ణయించారు. ఆ డబ్బులు కట్టుకునే పరిస్థితి లేదు పాపం. ఇక్కడికి వచ్చిన తర్వాత తిన్నది కూడా లేదు. ఇక్కడ ఎవరు పరిచయం లేదు, చాలా తక్కువ. నేను తప్ప ఇంకా వేరే ఎవరు ఎక్కువ లేరు. కానీ అతనికి 500 రియాలు ఖర్చు పెట్టుకుని తెలియని వ్యక్తి అతనికి విజయించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వేయించాడు? మనుషుల సహాయం అయితే అన్న అతని బతిమలాడుకోవాలి. కనీసం రూపాయి ఆయన నేను అడగలేదు. రూపాయి ఈ డబ్బులు కట్టుకుని నోరు తెలిసి కూడా చెప్పలేదు దేవుని బిడ్డలారా. సో దేవుడి సహాయం వస్తే మనుషులకు దేవుడే ఒప్పింప చేస్తాడు. మనకి దేవుడి సహాయం పొందుకోవాలి, మనుషుల సహాయము కాదు దేవుని బిడ్డలారా. కాబట్టి దయచేసి ఎప్పుడైనా మీ జీవితంలో మనుషుల సహాయం ఎప్పుడు కోరుకోవద్దు. మనుషుల సహాయం శాశ్వతంగా నిలబడదు.
సరే ఒక మాట ఆలోచన చేద్దాం. ఇప్పుడు హిజ్కియాకు ఇంత ధైర్యం, ఇంత విశ్వాసం, ఇంత గొప్ప మాటలు ఎక్కడి నుంచి పడగలుగుతున్నాడు? ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడు? అతని బాల్యంలో ఎలా ఉన్నాడు, తన జీవితంలో ఎలా ఉన్నాడు అని ఒకసారి ఆలోచన చేస్తే ఒక మాట చదువుకుందాం మనము. 29వ అధ్యాయము ఇదే గ్రంథంలో పక్క పేజ్ తిప్పండి. 29వ అధ్యాయము 2వ మాట చదువుతారు ఎవరైనా? అతడు తన పితరులకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేశాడు. చెప్పండి వాడి ప్రభువు మహిమ. ఇంత మెల్లగా గట్టి కొట్టండి. మనం ఎందుకు చప్పట్లు కొట్టాలి? అర్థమైంది అసలు భాష కొట్టుకున్నాను కాబట్టి ఎందుకు చప్పట్లు కొట్టుకున్నానంటే అప్పటి వరకు చర్చి తలుపులు మూసుకొని ఉన్నాయి, గుడి తలుపులు మూయబడి ఉన్నాయి. దావీదు తర్వాత వచ్చిన రాజులు చాలా మంది దేవుని బిడ్డలారా, ఇదిగో దావీదు చర్య అంతటి ప్రకారం చేశాను అనే మాట మనకు కనబడదు. ఇక్కడ హిజ్కియా గురించి ప్రభు దావీదుతో పోలుస్తూ ఉన్నాడు. ఎవరితో అమ్మా? దావీదుతో పోలుస్తూ ఉన్నాడు. అంటే దావీదు ఎలా బ్రతికాడో, దావీదు ఎలా ఆలోచించాడో హిజ్కియా కూడా అలాగే ఆలోచన చేశాడు. హల్లెలూయా. దావీదు ఏం ఆలోచన చేశాడు దేవుని గురించి? అక్క, దావీదు ఏం ఆలోచన చేశాడు? నాకేం తెలుస్తాము? దావీదు ఏం ఆలోచన చేశాడంటే, మేమేమో మంచి మంచి బిల్డింగ్లు, మంచి మంచి భవనాలు ఎవరికి ఉన్నాయి? ఇశ్రాయేలు ప్రజలందరికీ ఉన్నాయి. దేవుని మందసమేమో గుడారంలో డేరాలో ఉంది. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? మంచి ఇళ్ళలో ఉన్నారు. దావీదు ఆలోచన చేస్తూ ఉన్నాడు, మేము రాజులను కోటలు కట్టుకుంటూ ఉన్నాం, భవనాలు కట్టుకుంటూ ఉన్నాం, అంత బాగానే ఉంది. మమ్మల్ని ప్రతినిస్తున్న దేవుడు, నడిపిస్తున్న దేవుడు యొక్క మందసం ఎక్కడ ఉంది? గుడారంలో ఉంది అని మనసు చలించిపోయి దేవుని బిడ్డలారా, ప్రభువా నీకు మందిరం కడతా. హల్లెలూయా. ఏంటంట? నీకు మందిరం కడతా అనుకున్నాడు దేవుని బిడ్డలారా. మందిరం కడతా అనుకున్న తర్వాత దేవుని బిడ్డలారా ప్రభు అన్నాడు, నువ్వు బాగా యుద్ధములు చేశావు కాబట్టి నీ కుమారుని ద్వారా నాకు మందిరం ఖర్చు అన్నాడు. మందిరానికి కావలసిన సామాగ్రి అంతా కూడా తన కాలంలోనే సమకూర్చి పెట్టాడు దావీదు. హల్లెలూయా. అంటే అన్నాడు దావీదు ఆలోచించాడు ఎవరి గురించి? దేవుని మందిరం గురించి. తన తర్వాత వచ్చిన కుమారులు మందిరాన్ని మోయించేశారు. హిజ్కియా మాత్రము ఆ మందిరపు తలుపులను తెరిపించాడు. హల్లెలూయా. అందుకొండలు చెప్పడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా చాలా సార్లు పాప సంబంధమైన ఆలోచన చేత మన హృదయం తలుపు మూసుకోపోతూ ఉంది. దేవుని వాక్యం అందక, దేవుని మాటలు అందక, సహవాసం లేక వచ్చి దేవుని బిడ్డలారా ఇదిగో సర్వసాధారణ మనకు అందక మన హృదయం తలుపు మూసుకోపోతూ ఉంది. ఎన్ని సంవత్సరాల తమ్ముడు సాక్ష్యం చెప్పాడు. వాళ్ళందరూ కూడా సీఎం చర్చికి వాళ్ళందరూ వెళ్తారు, చాలా రోజుల నుంచి వెళ్తూ ఉన్నారు, కానీ ధైర్యం లేదు, సహవాసం లేదు. ఇప్పుడు తమ్ములందరూ సహవాసం వచ్చారు, ధైర్యం వచ్చారు. నువ్వు చెప్పాలి దేవుని వేరుగా చెప్పగానే ఎప్పుడు చెప్పిన లేచి సాక్ష్యం చెప్తున్నాడు. సహవాసం ఏం చేస్తుందంటే, నీ స్నేహం మంచిదైతే, నీ స్నేహితుడు ఎలాంటి వాడితే నీవు ఎలాంటి వాడు వరకు చెప్పచ్చంటారు కదా. ఆకలి మంచిదైతే ఇల్లాలు మంచిదట. ఆకలి 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 ఆకిలి ఆకిలి వాకిలి వాకిలి మంచిగుంటే ఇల్లాలు ఇంట్లో మంచిదని అర్థం అంటారుగా. అలాగే స్నేహితుడు మంచుడైతే మనం ఎలాంటి వాళ్ళో మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దావీదు మనసులాగా హిజ్కియా మనసును ఎందుకు పోల్చాలంటే దేవుని బిడ్డలారా, ఆనాడు దావీదు దేవుని మందిరం కోసం ఆలోచన చేశాడు. హిజ్కియా అదే ప్రకారం ఆలోచన చేశాడు. రాగానే నేను రాజుని అయిపోయినా, నాకేం తక్కువ లేదు, నేను ఇంకా హ్యాపీగా బ్రతకాలి, జీవించాలి, ఎంజాయ్ చేయాలనుకోలేదు. కానీ నా దేవుని మందిరం మూసుకొని ఉంది, దాన్ని ఏం చేయాలి? దాన్ని బాగు చేయాలనుకున్నాడు. హల్లెలూయా. దాన్ని బాగు చేయాలనుకున్నాడు, దాని తలుపులను తెరిచాడు. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, విశ్వాసిగా దేవుని బిడ్డగా ఏం కోరుకోవాలంటే, మందిరం అనగా 4 గోడల మందిరం
कुछ फायदा है? तुमको फायदा है, खुदा का कुछ फायदा है? నీకు ప్రయోజనం, దేవునికి నువ్వు ప్రయోజనం మారిపోవాలి. మనం ఆరాధన చేస్తే ఎవరికి ప్రయోజనం? మనకే ప్రయోజనం. కానీ దేవునికి ప్రయోజనం కావాలి మనకు. హిజ్కియా గురించి దేవుడు ఎంత గొప్ప చెబుతున్నాడు, దావీదును పోల్చి చెబుతూ ఉన్నాడు. దావీదు మనసు ఎలా ఉందో, దావీదు చర్య ఎలా ఉందో, దావీదు ఆలోచన ఎలా ఉందో, సేవ అలాగే ఉంది కదా. నీ మనసు కూడా అలాగే ఉంది. ఎవరు చెప్తున్నారు? దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను గురించి, నన్ను గురించి దేవుడు ఏమంటాడో ఆలోచన చేయండి. పొద్దు లేచి నుంచి సాయంత్రం వరకు చేసే పనులను బట్టి ప్రభు ఏమంటాడు? దావీదు వలె నిజమేనా? స్తుతిస్తున్నారా? దావీదు వలె స్తుతిస్తున్నారా? నోట్లో ఏమొస్తున్నాయి, ఏం మాట్లాడుతున్నాం? ఆరాధన చేసుకుంటున్నామా? స్తుతి నైవేద్యం అర్పిస్తున్నామా? దావీదు దేవుని బిడ్డల రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఎలాంటి మనసు కలిగి ఉన్నాం? బైబుల్ అనేది, చర్చ్ అనే దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని ఏం చేయాలంటే దేవుని దగ్గర చేయాలి. అదే చర్చ్ పని. సేవకుని పని అయినా, సంఘం పని అయినా 4 మాటలు తిట్టి పంపించడం కాదు. దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చేయాలంటే దేవునికి సమీపస్తులుగా చేయాలి, ఆసక్తిని పుట్టించాలి. ఎలా పుడుతుందంటే దేవుని బిడ్డలారా, మనం వాక్యం మీద మనసు పెట్టినప్పుడు. హల్లెలూయా. నేను చదువుతున్న మాట ఏమిటంటే, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను, అతడు తన ఏలిబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరము తలుపులను తెరిచి వాటిని బాగు చేశాడు. హల్లెలూయా. యాజకులను, లేవీయులను, లేవీయులను పిలిపించి తూర్పుగా ఉన్న రాజవీధిలో వారిని సమకూర్చి వారందరికీ చెబుతున్నాడు. ఇది వచనంలో, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, సిద్ధపరచుకోండి. దేవుని పని, దేవుని మందిరం ప్రారంభమవుతూ ఉంది. తలుపులు తెరిచాము. యాజకులు ఎలా ఉండాలి, లేవీయులు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, పాటలు పాడేవారు ఎలా ఉండాలి, సువార్తికులు ఎలా ఉండాలి అని ఎవరు చెప్తున్నారంటే ఓ రాజు చెబుతున్నాడు. హల్లెలూయా. ఏం అవసరం వచ్చింది అక్క? ఏం అవసరం వచ్చింది హిజ్కియాకి చెప్పడానికి? అవసరం లేదు. ఆ రాజు వచ్చిండు, మంచిగా కూర్చోవచ్చు, హ్యాపీగా సొలొమోను లాగా 700 భార్యలు, 300 ఉపపత్తులు చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు రాజ్యంలో దేవుని బిడ్డ. కానీ వాటేంటి కోరుకోలేదు ఆయన. వాటేంటి కోరుకోలేము. మొట్టమొదటి రాజైన తర్వాత రాయబడిన మాట ఏమిటంటే, 25 సంవత్సరాల్లో నా రాజయ్య దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే అద్భుతమైన మాట, దేవుని మందిరం కోసం ఆలోచన చేశాడు. హల్లెలూయా. దయచేసి నా కుటుంబం, మనము కూడా దేవుని మందిరం గురించి ఆలోచన చేయాలి. దేవుని మందిరం అనగా 4 గోడలే కాదు దేవుని బిడ్డలారా, దేవుని మందిరం అనగా సజీవమైన మందిరాలు మనము. దాని తర్వాత ఇంకో మాట చదువుదాం. మనము ఇక్కడ 29లో 20 మాట చదువుతారు ఒకసారి. 29లో 20 మాట. అప్పుడు రాజైన హిజ్కియా పెద్దల కాడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకు యూదవారి కొరకును పాప పరిహారం చేయుటకై 7 కోడలను, 7 పొట్టెలను, 7 గొర్రెలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వారిని అర్పించునని అహరోను సంతతి వారు యాజకులకు ఆజ్ఞాపించిన. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. దేవుని బిడ్డలు చూడండి, విశ్వాసిగా నార్మల్గా డ్యూటీ చేసుకునే మనమే పొద్దున లేవాలంటే ఎంత కష్టపడతామో, కానీ రాజు హిజ్కియా పెద్దల కాడిన లేచాట. ఎప్పుడన్నా పెద్దల కాడిన లేచి తను లేవడమే కాదు, తన సంఘంలో ఉన్న పెద్దలను, గాయకులను, గొప్పవాళ్ళని పిలుచుకొని పోయి దేవుని మందిరంలో వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి ప్రార్థన ఉంది, దావీదు లాంటి మనసు ఉంది. అందుకు అంటున్నాడు, అశ్షూరు రాజును చూసి భయపడవద్దు, దిగులు పడవద్దు. ఎందుకంటే మన ప్రార్థన మనకు విజయం ఇస్తుంది. దావీదు మనసు మనకు విజయం ఇస్తుంది. హల్లెలూయా. దావీదు చర్య అంతటి ప్రకారం హిజ్కియా చేశాడు. ఈరోజు నువ్వు ఎవరికి మాదిరి పెంచుకున్నావు? ఎవరు నీ రోల్ మోడల్? ఎవరు నీ ఫ్యాషన్? హూ ఇస్
ఎవరిని పెట్టుకున్నావు ఈరోజు? ఒకసారి ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా దయచేసి మన రోల్ మోడల్ ఎవరు ఉండాలంటే పరిశుద్ధులు మనకు రోల్ మోడల్ అవుతురుగాక. ఆమేన్, హల్లెలూయా. దయచేసి దేవుని బిడ్డలారా హిజ్కియా గురించి ప్రభు ఇంత గొప్పగా చెబుతున్నారంటే మన భక్తి జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని, మన సహవాసాన్ని చూసి ప్రభు కూడా అలాంటి సాక్ష్యం పలకాలని కోరుకోవాలి. రాజు ఉదయకాలమే మొదటి జామున లేచి దేవుని మందిరంలో ప్రార్థనలు చేస్తూ కోడలను, పొట్టేళ్లను, మేకలను అన్నింటినీ ఆర్పిస్తూ ఉంటున్నారు. అయ్యగారు కొంచెం బాగా నిద్ర వస్తుంది, మనం అయ్యారే శుక్రవారం లేట్రా, కొంచెం నెగండి, వెళ్దాం, ఒకరి అందరం ఉండలేము, అందరం మాట్లాడదాం, ఒక్క అర్ధగంట, ఒక్క భాగం నా ఇష్టమవుతుంది. ఓ రాజు దేవుడు, ఓ రాజు ఎన్ని గంటలు లేస్తున్నాడు? రాజుకున్న మనస్సు మనకు లేకపోతే మనం ఏం చేస్తున్నాం సరే ఆలోచన చేయాలి. ఎంత సైన్యం, ఎంత బలగం అన్నీ ఉండి కూడా దేవుని మందిరం కోసం, దేవుని పని కోసము అంత రేయి జామున పరిగెడుతూ దేవుని పని చేయగలిగినట్లయితే మనకి ఎంత త్యాగం ఉంటాం. ఆ రోజు నీ కోసం బ్రతుకుతూ ఉన్నా కనీసం దొరికి ఒక రోజు కూడా దేవుని కోసం బతకపోతే ఏం ప్రయోజనం? మనం అనుకుంటాం వచ్చినాం, 2 పాటలు పాడడం, వెళ్ళిపోయినాం, క్యా ఫైదా, ప్రభు మెచ్చుతున్నావా? సో దయచేసి దేవుడు అలాంటి భక్తి మనకు వద్దు. దేవుని బిడ్డలారా మనం దేవుని మందిరానికి వస్తే ప్రభు సంతోషపడిపోవాలి. దేవుని మందిరానికి వస్తే ప్రభు సంతోషపడిపోవాలి. హిజ్కియా దేవుని మందిరానికి వెళ్తే ప్రభు ఆనందపడి ఉంచాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా తమకు ఇష్టమైన వారు దేవునికి బదులు అర్పిస్తూ ఉంటే ప్రభుకు సంతోషం ఉంటుంది. గొర్రెలు, పొట్టెలు అన్నింటినీ కూడా మొదటి జామున సిద్ధపరిచి అర్పిస్తున్నారంటే దేవుని కోసం వారి ఆలోచన ఎంత గొప్పగా ఆలోచన చేయాలి. మనం పొద్దున లేవని ఏం చేద్దాం? పొద్దున లేవని ఏం చేద్దాం? ఏ పెళ్లి దేవుని బిడ్డ ఆయన లేవగానే ఎక్కడికి వెళ్ళారంట? దేవుని మందిరంలోకి వెళ్ళాడు. ఈరోజు క్రైస్తవ సమాజమా లేవగానే దేవుని దగ్గర గోకరించి అనుభవం ఉండాలి. ఓ రాజే, ఓ గొప్ప రాజే దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగినట్లయితే నువ్వు నేను ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎంత ప్రార్థన చేయాలి ఒకసారి ఆలోచన చేయి. మొదటి స్థానం మనం ఎవరికి ఇస్తున్నాం? ఈరోజు అలవాటు అయిపోయిన జీవితం ఇంతేనే అనుకుంటున్నాం. భక్తి జీవితంలో సర్దుకుపో దేవుని బిడ్డ దయచేసి రేపటి రోజు మొరపెట్టిన దేవుడు మొర వినడు. ఆ రోజు రాకముందే మనం మారవలసి ఉన్నాడు. సమయం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. నాకు చాలా బాగా నచ్చిన మాట దేవుని బిడ్డలారా, ఓ రాజే మొదటి జామున పరిగెత్తితే మనం ఎంత పరిగెత్తాలి? ఆయన మాత్రమే కాదు దేవుని బిడ్డలారా తన చుట్టూ ఉన్న సముద్రులు అందరూ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటున్నారు. దయచేసి ఈరోజు ఈ పక్కన ఉన్నవారు మనం ఎక్కడెక్కడో సమయం అంతా వ్యర్థం చేస్తాం. హోటల్లో కూర్చొని టిఫిన్లు తినుకుంటాం, ముచ్చట్లు పెట్టుకుంటాం. 12 గంటలంటే పాటలు అయిపోయింది, నేను పాటలు దయ్యం పాటలు మనవి దేవుడి పాటలు కావాలి. పాటలు అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, వాక్యాలకి అనుకుంటాం, ఇట్లా అనుకుంటాం దేవుడు. దయచేసి భక్తి జీవితంలో మనము కాంప్రమైజ్ కావద్దు. దేవుని బిడ్డల భక్తి జీవితంలో కాంప్రమైజ్ కావద్దు. దేవుడే సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. దావీదు చర్య అంతటి ప్రకారం హిజ్కియా చేశాడు అంటున్నాడు. ఈరోజు నిన్ను చూసి ప్రభు అలా చెప్పాలని నేను ప్రభు పేడ మనం చేస్తూ ఉంటున్నాను. 28 మనం చదువుతారు ఒకసారి, 27 చదువు ఒకసారి. ఎవరు లేదా చదివేవారు? బలిపీఠం మీద దహన బలులు అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ అర్పించుటతోనే ఊరును ఊదుటతోను ఇశ్రాయేలు చేయించిన వాయిద్యములు వాయించుతోనే యెహోవాకు స్తుతి గానము ఆరంభమైన చెప్పబడిన ఒకసారి దావీదు చేయించిన వాయిద్యములు అప్పటి వరకు మూలక పడిపోయినాయి. దావీదు చేయించిన వాయిద్యాలు ఏమైనాయి? మూలక పడిపోయినాయి. అప్పుడు దేవుని బిడ్డ హిజ్కియా వాటిని తెప్పించి బాగు చేసి బలి నైవేద్యాలు అర్పించిన తర్వాత వీళ్ళు వాయిస్తూ ఉంటే గాయకులు పాటలు పాడుతూ ఉంటే దేవుని బిడ్డలారా ఇది మంచి స్తుతి, మంచి ఆరాధన ఎవరికి చెందింది? దేవునికి చెందింది. హల్లెలూయా. స్తుతి ఆరాధన ఎలా చెల్లించాలి? కొబ్బరికాయ ఎలా ఉంటుంది? బయట చూడడానికి బాగుండదు, కానీ పగులుతే ఎలా ఉంటుంది? లోపల ఆ నీళ్ళు ఎక్కడ పోస్తారు? దేవత దేవి మీద పోస్తారుగా.
అలా పోస్తేనే దేవునికి అర్పితం అవుతుంది. ఎంత పెద్ద గుర్తుతో పాడినా ఫాయిదా లేదు, ఎంత పెద్ద గుర్తుతో పాడినా ప్రయోజనం ఏమీ లేదు, ఎంత రాగం తీసినా. అలాంటి మనసుతో ప్రభువుని పాడితే అప్పుడు రాస్తారు, అప్పుడు ఆరాధన ప్రారంభమైంది. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు? దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు, ఆయన ఘనుడు, ఆయనకి సాటి ఎవరు లేరు. ఏది చేసినా దేవుని పని, ఏది చేసినా దేవుని మందిరంలో ఏది చేసినా ఆ టెంకాయ లోపల ఎంత తెల్లటి గుజ్జు ఉంటుందో నీ హృదయము అలా ఉంటుంది కాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దేవుని పని చేయించుకుందాం.